Good afternoon, all the engineering assistants. ఇప్పుడు వరకు మనం part 1, part 2, 3, 4 we have discussed about the flexible payment construction, alternate technologies, rigid payment construction and other paver block construction also. Now we are going to discuss about the hill road construction and road safety interventions. అంటే hill road constructions అంటే నార్మల్గా ప్లెయిన్ ఏరియాలో పెద్ద అవసరం రాదు. ఈ జియోమెట్రిక్స్ అన్నీ కూడా రిమైనింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా సిమిలర్గానే ఉంటుంది. ఫ్లెక్సిబుల్ పేమెంట్లు మనం ఏం చెప్పుకున్నామో, రిజిడ్ పేమెంట్లు ఏం చెప్పుకున్నామో అవన్నీ కూడా హిల్ రోడ్ కన్స్ట్రక్షన్లో కూడా సిమిలర్గానే ఉంటుంది. దట్ మీన్స్ ఎంబాక్మెంట్ కానీ, సబ్గ్రేడ్ కానీ, జిఎస్పి కానీ, బేస్ కానీ, బీటీ కానీ, సీసీ కానీ ఇవన్నీ కూడా ఆ పారామీటర్స్ అన్నీ కూడా ఆన్ పార్ విత్ ది ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ఎలా ఉందో రిజిడ్ పేమెంట్లలో సేమ్ ప్రొసీజర్, సేమ్ గైడ్లైన్స్ విల్ ఫాలో. ఓన్లీ ద జామెట్రిక్స్ ఓన్లీ జస్ట్ దెర్ విల్ కొంత చేంజెస్ ఉంటుంది హిల్ రోడ్ కన్స్ట్రక్షన్లో. ఎందుకంటే కాస్ట్లీ అఫైర్, ల్యాండ్ అవైలబిలిటీ కూడా తక్కువ కాబట్టి అక్కడ మనం అది కూడా ఎకనామిక్స్ కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని కొంత జామెట్రిక్స్లో కొంత రిస్ట్రిక్షన్ అయితే ఉంది హిల్ రోడ్ డిజైన్స్లో. మోస్ట్ ఆఫ్ ది ఈస్ట్ గోదావరి సమ్ పార్ట్స్ and Vizag some parts I think it will falls under hill road construction, that border area. These geometrics are to be implemented in the field also. What we will see one by one మనం ఒకసారి చూస్తాం. ఇక్కడ హిల్ రోడ్స్కి వచ్చేసరికి రోడ్ వే విడ్త్, దట్ ఈస్ హౌ ద రోడ్ వే విడ్త్ అండ్ క్యారేజ్ వే విడ్త్ అనేది ఎలా ఉంటుందని చూస్తాం. ఇక్కడ ఒక సైడ్ హిల్, లెఫ్ట్ సైడ్లో హిల్ ఉంటుంది, రైట్ సైడ్లో వ్యాలీ ఉంటుంది. నార్మల్గా హిల్ రోడ్లో ఎక్కువ భాగం అలాగే ఉంటుంది. అదర్వైజ్ కటింగ్ టన్నల్ లాగా లేనప్పుడు ఒక పక్క హిల్లు, ఒక పక్క వ్యాలీ ఉంటుంది. ఇక్కడ క్యారేజ్ వే, షోల్డర్స్ కూడా తక్కువగానే ఉంటాయి. రోడ్ వే వచ్చి మనకి ఈ హిల్లో దాకా వెళ్తుంది రోడ్ వే విడ్త్. కంప్లీట్ ఫార్మేషన్ కాకుండా ఈ సైడ్ డ్రైన్ తర్వాత ఆ విడ్త్నే రోడ్ వే విడ్త్ అంటాము. వ్యాలీ చివరి నుంచి ఈ డ్రైన్కి ఆ చివరి వరకు, దట్ ఈజ్ కాల్డ్ రోడ్ వే. సైడ్ హిల్ కట్ ఉన్నప్పుడు, ఇక్కడ బాక్స్ కట్ అంటే రెండు పక్కల హిల్స్ ఉండేటప్పుడు మాత్రం ఆ డ్రైన్కి అవతల ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు ఉన్నదాన్ని రోడ్ వే విడ్త్ అంటాము. ఓన్లీ క్యారేజ్ వే, షోల్డర్స్ నార్మల్. బిట్వీన్ ది రెండు పక్కల సైడ్ డ్రైన్స్ కానీ మధ్యలో ఉన్నదాన్ని షోల్డరు, క్యారేజ్ వేని మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన డిజైరబుల్ రోడ్ ల్యాండ్ విడ్త్ ఎంత కావాలి మనకి హిల్ ఏరియాస్లో మన రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా ఇటు కనెక్టింగ్ మోర్ దాన్ 2 villages ఆర్ 2 హైర్ ఆర్డర్ రోడ్స్న దే ఆర్ కాల్డ్ ఓడిఆర్స్. వాటికి ఎంత కావాలంటే 15 meters ఓపెన్ ఏరియాస్లో మినిమం ల్యాండ్ విడ్త్ అనేది కావాల్సి ఉంటుంది మనకి, రోడ్డు ఫామ్ చేయాల్సి ఉంటుంది. అదే బిల్టప్ ఏరియా అంటే ఇన్ బిట్వీన్ విలేజ్ ఆర్ ఇన్ బిట్వీన్ కన్స్ట్రక్షన్ ఏరియాస్లో 12 meters ఉంటే సరిపోతుంది. అలాగే విలేజ్ రోడ్స్కి అయితే ఓపెన్ ఏరియాస్లో 9 meters, అంటే 9 meters కంపల్సరీగా మనం ఒక కొండ మీదకి రోడ్ వేసేటప్పుడు కంపల్సరీగా 9 meters విడ్త్లోనే ఉండేటట్టు చూసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అంతకన్నా తగ్గేదానికి వీల్లేదు. అంత ఉండేటట్టుగానే మనం డిపిఆర్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే కొండని కట్ చేసుకోవాల్సి అంటే 9 meters పెట్టే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ సర్వీస్ వాల్యూమ్ అంటే ప్యాసింజర్ కార్ యూనిట్స్ అంటారు. ఎన్ని వెహికల్స్కి మన సింగిల్ లేన్లో ఎన్ని వెహికల్స్ వెళ్తాయి, 3.25 అంటే 3.75 meters విడ్త్కి. అంటే లో కర్వేచర్ అంటే మనకి హిల్ రోడ్స్లో ఎక్కువ బెండ్స్, టర్నింగ్స్ ఉంటాయి కాబట్టి లో కర్వేచర్ ఉన్న దగ్గర 1600 PCUs పర్ డేకి మనం సింగిల్ లైన్ డిసైడ్ చేస్తాము. ఫర్ హై కర్వేచర్ ఉన్న దగ్గర తక్కువ ట్రాఫిక్ని తగ్గించుకుంటాం. అంటే 1400 ఉన్న దగ్గర హై కర్వేచర్ ఉన్నప్పుడు 1400 వెహికల్స్కే సింగిల్ లేన్. 1400 వెహికల్స్ దాటితే వీ హ్యావ్ టు గో ఫర్ ఇంటర్మీడియట్ లేన్. ఆ డెఫినేషన్ కోసం ఐఎమ్ డిస్టింగ్విషింగ్ దిస్ సర్వీస్ వాల్యూమ్ ఇన్ PCU పర్ డే ఇన్ హిల్ రోడ్ కన్స్ట్రక్షన్లో. ఇంటర్మీడియట్ లేన్ 5.5 అదొక విడ్త్ ఉంది మనకి. రూరల్ రోడ్స్లో 3.75, ఇన్ అనదర్ విడ్త్ ఇది 5.5 meters. Of 3.75లో 1400s, 1600s, that is the limitation of PCU per day. 5.5లో it will be 5200 to 4500. That if the traffic exceeds those 1600, 1400 limits, we have to go for 5.5 intermediate. Camber and crossfall. Similarly in flexible and rigid payments, here also we have to maintain certain camber which is not on par with the BT roads, CC roads, plain area లేసినానికనే కొంచెం తక్కువ ఉంటుంది రిస్ట్రిక్షన్ ఇక్కడ ఆ క్యాంబర్ అనేది. ఎందుకంటే కొంచెం వాటర్ ఫ్రీగా అటు హిల్ సైడ్ డ్రైన్లోకి కానీ వ్యాలీలోకి కానీ వెళ్తే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వన్ సైడ్ క్యాంబర్ కానీ 2 sides క్యాంబర్ కానీ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్. వన్ సైడ్ వ్యాలీ ఈజ్ దేర్, వన్ సైడ్ డ్రైన్ ఈజ్ దేర్, వీ హ్యావ్ టు ప్రొవైడ్ క్రాస్ ఫాల్.
The two sides hills are there, we have to provide some drains, then we have to provide two sides camber for the roads. Some earthen roads 3 to 4%, gravel 2.5 to 3, thin bituminous 2 to 2.5. There we are getting 3 to 3.5%, here 2 to 2.5%. Bituminous surface 1.7 to 2%. Some restrictions, that means limited camber percentages are provided for hill roads. Next, design speed. On par with the flexible and rigid pavements, here also village roads also be designed with 25 kilometers per hour. There we are designing with 50 kilometers per hour. That is the ruling design speed. In flexible and rigid pavements in plain areas, we are designing with 50 kilometers per hour. ఇక్కడ మనకి హిల్ రోడ్స్లో 25 kilometers per hour తోనే మనం అన్ని జామెట్రిక్స్ కానీ థిక్నెస్లు కానీ అన్నీ కూడా డిజైన్ చేయాల్సి ఉంది. అంటే ఇక్కడ ఇది ఎక్కువ ఎక్కడ మనకు వస్తుంటే సూపర్ ఎలివేషను, హెయిర్ పిన్ బెండ్స్, అక్కడ మనకి ఈ వెలాసిటీ డిజైన్ స్పీడ్ అనేది అక్కడ ప్లే చేస్తుంది మేజర్ రోల్. అందుకని ఏంటంటే మన హిల్ రోడ్ కన్స్ట్రక్షన్లో 25 kilometers per hour డిజైన్ స్పీడ్ తీసుకొని డిజైన్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 20 kilometers, దట్ ఈస్ ద మినిమం. అంతకన్నా తగ్గించి మనం చేసేదానికి వీలు కాదు. సూపర్ ఎలివేషన్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, మన ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ రిజిడ్ పేమెంట్లో అనుకున్న విధంగానే ఇక్కడ కూడా డిజైన్ స్పీడ్ని బట్టి మనం ఇక్కడ 25 kilometers ప్రకారమే చేయాలి. కాబట్టి క్యాంబర్ బట్టి రేడియస్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ ఎక్కడ అవసరం లేదు. దీని ప్రకారం ఇంత రేడియస్ ఉండేటప్పుడు ఈ క్యాంబర్ ప్రొవైడ్ చేసాం. దట్ మీన్స్ 4% క్యాంబర్ ప్రొవైడ్ చేస్తే 70 meters రేడియస్ కానీ ఉంటే అక్కడ సూపర్ ఎలివేషన్ అవసరం రాదు హిల్ ఏరియాస్లో. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ టేబుల్. అండ్ హీర్ అక్కడ కూడా మనకి సూపర్ ఎలివేషన్ 7%. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగానే హిల్ ఏరియాస్లో ది సూపర్ ఎలివేషన్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 7%. అలా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు వై హ్యావ్ టు రిస్ట్రిక్ట్ ద స్పీడ్. ఆ స్పీడ్కి సంబంధించిన బోర్డుని మనం అక్కడ ఎరెక్ట్ చేయాల్సి. సిమిలర్లీ ఎక్స్ట్రా విడ్త్, మనం ఫ్లెక్సిబుల్ రిజిడ్ ప్లేన్ ఏరియాలో ఎలాగ అనుకున్నామో ఆ విడ్త్ను మాత్రం ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది హిల్ రోడ్స్లో కూడా. ఫర్ సింగిల్ లేన్ 0.9 meters అప్ టు 20 meters ఆఫ్ రేడియస్, 21 to 40 0.6, 41 to 60 0.6. more than 60 no need to provide extra width. That has to be keep in mind. మనం ఎస్టిమేట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ విధంగా మనం ఎక్స్ట్రా విడ్త్కి దాని తగ్గట్టుగానే మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ది రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ది కర్వ్. ఈ హిల్ రోడ్స్లో మన ప్లెయిన్ రోడ్స్లో లేని ఒక న్యూ పారామీటర్, దట్ ఈజ్ పాసింగ్ ప్లేసెస్. మన కొండల మీద రోడ్లు వేసేటప్పుడు విడ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి క్రాస్ చేయడం కూడా కొంచెం కష్టమైన పరిస్థితుల్లో పాసింగ్ ప్లేసెస్ అనేది తప్పకుండా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అవి అలాగా ఎంత డిస్టెన్స్లో ఎంత స్పేసింగ్లో ప్రొవైడ్ చేయాలంటే 2 to 3 అంటే 2 నుంచి 3 నంబర్ల వరకు కనీసం పర్ కిలోమీటర్లో మనం ఈ పాసింగ్ ప్లేసెస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ విడ్త్ వచ్చి మనకి సింగిల్ లైన్ అయినప్పుడు ఫార్మేషన్ విడ్త్ 5.2 meters ఉన్నప్పుడు ఈ 30 meters లెంగ్త్లో 20 meters విడ్త్లో మనకి 6.25 meters విడ్త్తో మ్యాక్సిమం వచ్చి అవుటర్ టు అవుటర్ వెళ్ళి 8.95 meters విడ్త్తో పాసింగ్ ప్లేసెస్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది విలేజ్ రోడ్స్లో. అదే ఓడిఆర్లో అయితే ఇంకొంత ఎక్కువ వస్తుంది, అంటే 7.5 meters 9.7 meters అవుటర్ విడ్త్ వరకు ఉండేటట్టుగా చూసుకుంటే మన ఓడిఆర్స్లో ఈ ప్రకారంగా మనం పాసింగ్ ప్లేసెస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది హిల్ రోడ్ కన్స్ట్రక్షన్లో. మిగతా అన్నీ కూడా మిగతా ప్రొవిజన్స్ కానీ మిగతా డిజైన్ కానీ ఆస్పెక్ట్స్ కానీ థిక్నెస్లు కూడా అన్నీ మనం బేస్డ్ ఆన్ ది ఫ్లెక్సిబుల్ పేమెంట్, అంటే SP72 ఆర్ SP62 ఫర్ రిజిడ్ పేమెంట్. ఆ కోడ్స్లో ఉన్న విధంగానే థిక్నెస్లు కానీ ట్రాఫిక్ని బట్టి సబ్గ్రేడ్ CBRని బట్టి ఎగ్జిక్యూషన్ మెథడాలజీలో ఏం మార్పు ఏం లేదు, ఓన్లీ జామెట్రిక్స్లోనే కొన్ని చిన్న చిన్న తేడాలని మనం వాటి డిస్కస్ ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన దాన్ని బట్టి బేస్డ్ ఆన్ దట్ మనం ఎస్టిమేట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ జామెట్రిక్స్ మ్యాచ్ అయ్యేటట్టుగా ఎస్టిమేట్ తయారు చేసుకొని హిల్ రోడ్స్ DPR తయారు చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ది టాపిక్స్, దట్ మీన్స్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ కన్స్ట్రక్షన్, రిజిడ్ పేమెంట్స్, ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ అండ్ పేవర్ బ్లాక్స్ అండ్ హిల్ రోడ్ కన్స్ట్రక్షన్, ఫర్ ఆల్ దీస్ అన్ని రోడ్లకు కూడా రోడ్ సేఫ్టీ ఇంటర్వెన్షన్ అనేది కామన్ ఐటమ్. ఎందుకంటే ఇవన్నీ ప్రతి ఒక్క రోడ్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు మనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఆ రోడ్డు సేఫ్టీ ఇంటర్వెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ది టైమ్ ఆఫ్ నెగోషియేటింగ్ కర్వ్స్ కానీ, నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు కానీ, బయట ఎవరన్నా అవుట్ సైడర్ మన ఏరియాకి వచ్చినప్పుడు ఆ ఊరు ఎక్కడ ఉందో, ఎంత డిస్టెన్స్లో ఉందో, ఎన్ని కిలోమీటర్లు ఉందో, అలాంటివన్నీ కూడా ఎలాంటి ట్రాఫిక్ ఉండేది, అవన్నీ కూడా కమ్స్ అండర్ రోడ్ సేఫ్టీ ఇంటర్వెన్షన్స్.
how there are so many items in that. I will concentrate broadly on main items what we are incorporated in our DPS. One of the most important item is speed breakers. ఈ స్పీడ్ బ్రేకర్ అనేది మనం ఎక్కడంటే అక్కడ పెట్టేదానికి లేదు. ఒక రోడ్డు ఒక దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు, అంటే ఒక హైర్ ఆర్డర్ రోడ్డు, మన విలేజ్ రోడ్డు వెళ్ళి ఒక ఆర్ఎన్బి రోడ్నో, ఒక నేషనల్ హైవేనో, ఒక స్టేట్ హైవేనో జాయిన్ అయ్యేటప్పుడు అలాంటి టీ సెక్షన్ దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ అది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే హైర్ ఆర్డర్ రోడ్ల వెహికల్స్ మన స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్తో వస్తుంటాయి. మనం 50 km/hతో డిజైన్ చేసినప్పుడు ఆ హైర్ ఆర్డర్ రోడ్లు ఎన్హెచ్ స్టేట్ హైవేలను మోర్ దాన్ 80 km/hతో డిజైన్ చేసి ఉంటాయి. అందులో అక్కడ వచ్చే వెహికల్ స్పీడ్ వేరు కాబట్టి మనం కంట్రోల్ చేసుకోవాలి ఆ స్పీడ్ని. అందుకోసం కంపల్సరీగా మన రూరల్ రోడ్ జాయిన్ అయ్యేటప్పుడు హైర్ ఆర్డర్ రోడ్ని స్పీడ్ బ్రేకర్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా డిపెండింగ్ అపాన్ ద స్పీడ్. మనం 50 km/hకి డిజైన్ చేస్తున్నాం కాబట్టి స్పీడ్ బ్రేకర్ అనేది 45 meters. స్పీడ్ బ్రేకర్ లొకేషన్ అనేది బోర్డు అనేది లొకేషన్ విల్ బి నియరర్ టు ది హైర్ ఆర్డర్ రోడ్. దానికి సంబంధించిన బోర్డుని మనం 45 మీటర్ల దూరంలోనే బోర్డులో పెట్టి రోడ్డు యూజర్కి మనం ముందుగానే ఒక ఇండికేషన్ ఇవ్వాలి. అంతేగాని స్పీడ్ బ్రేకర్ దగ్గరనే బోర్డు పెడితే ఉపయోగం ఉండదు. సడన్గా వెహికల్ వచ్చి అక్కడ గుద్దుకోవడం జరుగుతుంది. అందువల్ల ఒక 45 meters డిస్టెన్స్లో స్పీడ్ బ్రేకర్ బోర్డుని మనం ఎరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్స్ కూడా మనం లోకల్గా చూస్తుంటాం. ఒక్కోసారి కారు బంపర్ కూడా తగులుతుంటాయి. అలా కాకుండా దెర్ ఆర్ సర్టన్ గైడ్ లైన్స్. మనం 3.75 meter ఎడల్పుతో ఒక 10 centimeter రైజ్ ఉండేటట్టు ఈ స్లోప్స్ కూడా ఈ 17 meters రేడియస్ ఉండేటట్టుగానే కన్స్ట్రక్ట్ చేయాలి. దెన్ ఓన్లీ మన వెహికల్ స్మూత్గా నెగోషియేట్ చేస్తుంది, స్పీడ్ రెడ్యూస్ అవుతుంది. 25 km/hకి తగ్గుతుంది. స్పీడ్ బ్రేకర్ వల్ల ఉద్దేశం ఏంటంటే వాట్ ఎవర్ ద స్పీడ్, వాళ్ళు ఎంత స్పీడ్లో వచ్చినా ఆ స్పీడ్ బ్రేకర్ కడుగుతూ కంపల్సరీగా 25 km/h ఉండేటట్టుగానే ఆ స్పీడ్ బ్రేకర్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం 10 centimeter హైట్ ఉన్న స్పీడ్ బ్రేకర్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఎలా అంటే అలాగా కాకుండా ఇట్ విల్ కాజ్ ఇన్కన్వీనియన్స్ టు ది రోడ్ యూజర్స్. అందువల్ల మన యాజ్ పర్ ది గైడ్ లైన్స్ మనం 3.7 meters విడ్త్లో 10 centimeter రైతోనే స్పీడ్ బ్రేకర్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద అనదర్ టైప్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్ విచ్ ఈజ్ హ్యావింగ్ 5 meters విడ్త్తో 2 meters ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. అటు ఇటు స్లోప్స్ ఉంటాయి. అందులో అటు 1.5 meter, ఇటు 1.5 meter. టోటల్ వచ్చి 5 meters ఎడల్పుతో ఎక్కువ విడ్త్ ఉంటుంది. ఎందుకంటే హెవీ వెహికల్స్ ఒక 12 axles ఉన్న లారీస్ వస్తుంటాయి, ఇంకా 15 axles ఉన్న లారీస్ వచ్చినప్పుడు పెద్ద స్పీడ్ బ్రేకర్ అవసరం అవుతుంది. అలాంటి హైవేస్లో కానీ అలాంటి ఏరియాస్లో దిస్ టైప్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్ మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఆల్సో టు బి మార్క్డ్ ఆన్ ది స్లోప్స్ ఆఫ్ ది స్పీడ్ బ్రేకర్. యూ కెన్ సీ ది సెంట్రల్ పోర్షన్ ఇస్ ద స్పీడ్ బ్రేకర్ రేజ్. దట్ మీన్ 10 centimeter హైట్ రేజ్ చేసిన పోర్షన్ ఇది వైట్గా ఉండేది. అటు ఇటు స్లోప్స్డ్ పోర్షన్స్లో ఆల్టర్నేట్గా బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఇవ్వాలి. దట్ మీన్స్ మన దూరంగా ఉన్నా కూడా ఒక ఇండికేషన్, సమ్ లైట్ విల్ మన కారు లైట్గా అనేది పడినప్పుడు ఇది గ్లో అవుతుంది, అవి తెలుస్తుంది స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వెహికల్ ఇట్ విల్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది డ్రైవర్. అందుకని మనం ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి అట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది స్పీడ్ బ్రేక్. ఇందాక మనం అనుకున్నట్టే వన్ ది రోడ్, మనం ఈ రోడ్ మన రూరల్ రోడ్ అనుకుంటాం, ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వస్తుంది. దిస్ ఇస్ ద హైర్ ఆర్డర్ రోడ్. దట్ మీన్స్ 2 lanes ఆర్ దేర్. ఎన్హెచ్ కావచ్చు, స్టేట్ హైవే కావచ్చు, ఎండిఆర్ ఆల్సో కావచ్చు. ఇలాంటి వచ్చిన దగ్గర మనం ఎలాంటి బోర్డులు పెట్టాలి, ఎలాంటి రోడ్ సేఫ్టీ ఇంటర్వెన్షన్స్ అంటాం, ఎలాంటి వార్నింగ్ సైన్స్ పెట్టాలి. స్పీడ్ బ్రేకర్ ఒకటి ఇక్కడ మనం చూపిస్తున్నాం. 40 metersలో పెట్టాలనుకున్నాం, 60 metersలో పెట్టాలి స్పీడ్ బ్రేకరు. దిస్ ఈజ్ ద హైర్ ఆర్డర్ రోడ్ వస్తుందని చెప్పి ఒక బల్క్ థిక్నెస్ ఆఫ్ ది స్టెమ్ విల్ బి లెస్, హెడ్ విల్ బి మోర్. అంటే పెద్ద తలకాయ ఉంది కాబట్టి పెద్ద రోడ్డు ఉందని మనకు అర్థమవుతుంది. అందువలంటే ఈ ఎలాంటి సైన్ బోర్డు ఒకటి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. స్టాప్ బోర్డు కూడా ఇన్స్టాల్ చేయాలి స్పీడ్ బ్రేకర్ తర్వాత. దిస్ ఇస్ ద స్పీడ్ బ్రేక్. మనం అనుకున్న మెజర్మెంట్స్ స్పీడ్ బ్రేకర్ ఇక్కడ వస్తుంది. దాని తర్వాత స్టాప్ బోర్డు, అంటే మన వెహికల్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చూసుకొని వెళ్ళాలి. మన రోడ్లోంచి వచ్చే వెహికల్ హైర్ ఆర్డర్ రోడ్లోకి వెళ్ళేదానికి కొంత మనం అబ్జర్వ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి స్టాప్ బోర్డు ఒకటి పెట్టాలి, సైన్ బోర్డు ఒకటి పెట్టాలి, స్పీడ్ బ్రేకర్ బోర్డు ఒకటి. ఈ 3 కంపల్సరీ వెన్ అవర్ రోడ్ జాయిన్స్ ది హైర్ ఆర్డర్ రోడ్. నార్మల్గా స్పీడ్ బ్రేకర్స్ ఇలాగా మనం దిస్ ఇస్ ద సింపుల్ సర్క్యులర్ హంప్, దిస్ ఇస్ ద ట్రెపిజాయిడల్. ఇందాక అనుకున్నాక పెద్ద వెహికల్స్ క్రాస్ అయ్యే దగ్గర ఇలాంటిది పెట్టుకుంటే దే విల్ కంట్రోల్ ద స్పీడ్. అంటే ట్రెపిజాయిడల్ ఫామ్లో ఉంటుంది, మధ్యలో అంతా యూనిఫామ్గా ఉంటుంది, సైడ్ స్లోప్స్ ఉంటాయి. ది వెహికల్ క్రాసింగ్ చేసినప్పుడు స్పీడ్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. దిస్ ఆర్ ది రంబుల్ స్టెప్స్. స్పీడ్ని కామ్ చేస్తారు. స్పీడ్ కామింగ్ మెజర్స్లో ఇది ఒక భాగం. అంటే
అంతా కంట్రోల్ చేయకపోయినా స్పీడ్ బ్రేకర్లా కంట్రోల్ చేయకపోయినా సమ్ స్పీడ్ విల్ బి కంట్రోల్డ్ at this locations. This is the location of the speed breaker and the T signs and stop signs and the rural road joins the higher order road. These three signs has to be mandatorily fixed కంపల్సరీగా మన రోడ్డు జాయిన్ అయ్యేటప్పుడు హైర్ ఆర్డర్ రోడ్ ఆర్ఎన్బి కానీ ఎన్హెచ్ కానీ ఎస్హెచ్ కానీ జాయిన్ అయ్యేటప్పుడు కంపల్సరీగా ఈ 3 సైన్స్ మ్యాండేటరీ సైన్స్ మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నార్మల్లీ ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చి సర్క్యులర్ హంప్స్ ఆ ట్రెపిజాయిడల్ ఇందాక మనం అనుకున్నట్టుగా పెద్ద వెహికల్స్ క్రాస్ అయ్యేదానికి ఈ ట్రెపిజాయిడల్ హంప్స్ వాడాల్సి ఉంటుంది. ఈ రంబుల్ స్ట్రిప్స్ కూడా టోటల్ క్యారేజ్ వే విడ్త్కి ఒక 6 రెడీమేడ్గా అవైలబిలిటీలో ఉంటే మన ప్లాస్టిక్ రబ్బరైజ్డ్ మెటీరియల్. ఇట్ విల్ ఆల్సో కెన్ యూజ్డ్ యాజ్ ఏ స్పీడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సిమిలర్లీ థర్మో ప్లాస్టిక్ మార్కింగ్స్ ఆల్సో నార్మల్లీ నేషనల్ హైవేస్ and the state highways they are using this type of speed calming measures that can also be used whenever the school or whenever the some public places మనకి రోడ్డు మీద అక్కడ దగ్గరలో ఉన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ మన స్పీడ్ బ్రేకర్ కన్నా మనం ఇలాంటి మార్కింగ్స్ కూడా వెళ్తే స్పీడ్ ఆటోమేటిక్గా కొంత రిడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ థర్మోప్లాస్టింగ్. ఇక్కడ మనకేంటంటే ఎక్కువ స్పీడ్ రెడ్యూస్ చేయాల్సి వచ్చినప్పుడు థిక్నెస్ స్పేసింగ్ని కూడా మనం మార్చుకునేదానికి వీలు ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ది కాషనరీ అండ్ వార్నింగ్ సైన్స్ ఇన్ ది ఆల్ ది రోడ్స్. ఫ్లెక్సిబుల్ పేమెంట్ కానీ ఎస్ఈసి కానీ బీటీ కానీ ఏదైనా కానీ ఈ సైన్స్ అన్నీ కూడా మ్యాండేటరీగా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ఆల్సో. These 3 types of signs only it will be used in the road infrastructure, that means road safety intervention. Whenever the circle this is the you can found in the road, it will gives the facility signs. These are all, and the bus gives positive instruction or negative instruction only we have to mention in this shape. This is the oval or circular shape. Another is the triangle shape. In this ఈ షేప్లోనే మనం ఏదైనా రైట్ టర్న్ కానీ లెఫ్ట్ టర్న్ కానీ దట్ ఆర్ ది కాషనరీ వార్నింగ్ సైన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇలాంటి షేప్లోనే మనం ప్రొవైడ్ చేయాలి ఆన్ ది రోడ్. ఇన్ఫర్మేటరీ సైన్స్ ఇట్ విల్ బీ ఇన్ ద ఆల్వేస్ ఇన్ ది రెక్టాంగులర్ షేప్ ఓన్లీ. హాస్పిటల్ ఉందా, అక్కడ స్కూల్ ఉందా, లేక ఏదైనా బస్ స్టాండ్ ఉందా, అలాంటివన్నీ కూడా మనం ఇలాంటి ఈ 3 టైప్స్ ఆఫ్ షేప్స్లోనే మనం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది బీటీఆర్ సీసీ రోడ్. అలాగే సూపర్ ఎలివేషన్స్లో కూడా మన అవుటర్ ఎడ్జ్లో మన ఘాట్ స్టోన్స్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే వెహికల్ ఈ సూపర్ ఎలివేషన్ నెగోషియేట్ చేసేటప్పుడు సూపర్ ఎలివేషన్ కరెక్ట్గా పెట్టినా కూడా డ్యూ టు హయ్యర్ స్పీడ్ ఒక్కోసారి బయటికి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వై టు ప్రొటెక్ట్ ది రోడ్ యూజర్స్ అవుటర్ సైడ్లో కూడా కంపల్సరీగా దిస్ టైప్ ఆఫ్ ఘాట్ స్టోన్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు రెడీమేడ్గా రోడ్ డిలినేటర్స్ అంటే రెడీమేడ్గా రబ్బర్ మేడ్ దట్ మీన్స్ పీవీసీ ఆర్ made items are available. It can also be fixed on the outer edge of the curve లో రోడ్ మామూలుగా ఘాట్ స్టోన్స్ బదులుగా కూడా వీటిని మనం ఫిక్స్ చేసుకోవచ్చు అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ది కర్వ్లో ఇన్ ది సూపర్ ఎలివేషన్ పోర్షన్. అలాగే మనకు రోడ్డు సబ్మర్జిబుల్ కాజ్వే కానీ ఏదైనా ప్రొవైడ్ చేసినప్పుడు కంపల్సరీగా ఈ ఫ్లడ్ గేజ్ అనేది కంపల్సరీగా మనం సెంటర్ ఆఫ్ ది కాజ్వేలో ఎరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే వర్షాకాలంలో ఎంత వాటరు ఎంత లెవెల్లో పాడుతుంది అంటే మన దీంట్లో స్కేల్ కూడా మనం మెన్షన్ చేస్తాము. డేంజర్ మార్క్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది ఇన్ రెడ్ కలర్. అంటే 1 అడుగు పారుతుందా 2 అడుగులు పారుతుందా ఫ్లో అనేది తెలుస్తూ ఉంది. అందుకని రోడ్ యూజర్స్ని వాడుకునేటప్పుడు వర్షాకాలంలో సబ్మర్జిబుల్ కాజ్వేస్ దగ్గర ఇది కంపల్సరీగా మనం ఈ ఫ్లడ్ గేజ్ని ఎరెక్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ దే కెన్ నో హౌ మచ్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్. వాళ్ళు క్రాస్ చేసేదానికి వీలు అవుద్దా కాదా, లేకుండా ఉంటే వాళ్ళు ఆగిపోవడం జరుగుతుంది. వీ కెన్ సేవ్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. మనం ఇది ప్రొవైడ్ చేయలేదనుకోండి ఎంత వాటర్ పారుతుందో తెలియదు. కాబట్టి నార్మల్లీ ఇఫ్ ద న్యూ రోడ్ యూజర్ కమ్స్ టు ది రోడ్, ఆ విలేజ్ కానీ కొత్త బయట నుంచి వచ్చిన వాళ్ళు కంపల్సరీ క్రాస్ చేస్తానికి ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు మనం నార్మల్గా చూస్తుంటాము దే విల్ లాస్ దేర్ డ్రైవ్స్. అందువల్ల కంపల్సరీగా డెప్త్గా ఫ్లడ్ గేజ్ అనేది కంపల్సరీగా అలాంగ్ విత్ స్కేల్ మనం సబ్మర్జిబుల్ కాజ్వేస్లో ఎరెక్ట్ చేయాల్సి ఉంటుంది. రోడ్డుకి సైడ్ ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ మనం ఫస్ట్లోనే డిస్కస్ చేసాము. రీలొకేట్ చేసేదానికి పాసిబిలిటీ వరకు రీలొకేట్ చేయాల్సి ఉంటుంది. లేని పరిస్థితుల్లో బియాండ్ ది ఎంబాక్మెంట్ ఉన్నా కూడా మనం వీ హ్యావ్ టు గివ్ సమ్ మార్కింగ్ వైట్ అండ్ బ్లాక్ ప్యాచెస్ వీ హ్యావ్ టు మేడ్. అందులో కొంచెం దూరం నుంచి ఒక రోడ్ యూజర్కి మన వెహికల్లో ప్రయాణించే వాళ్ళకి తెలుస్తుంది దెర్ ఈజ్ ఎ అబ్స్ట్రక్షన్ ఆన్ ది road beyond the carriageway also. That can be also be monitored.
if you provide some black and white patches to the electrical poles beyond the pavement also, beyond the road width ఉన్నట్టు కూడా మనం మార్క్ చేస్తే ఇట్ విల్ గివ్ ద సేఫ్టీ ప్రికాషన్స్ టు ది రోడ్ యూజర్. ఇక్కడ జనాలందరూ వాట్ వీ అబ్జర్వ్ అయినా పీపుల్ ఆర్ అందరూ రోడ్డు మీదే ఉన్నారు. ఎందుకంటే దిస్ ఈజ్ ద బస్ స్టాప్. ఇలాంటి బస్ స్టాప్ దగ్గర వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎక్స్ట్రా వెయిట్. మనం మామూలుగా 3.75 మీటర్స్ క్యారేజ్ వే పెట్టేసేసి మిగతా షోల్డర్స్ వేసి వదిలేస్తూ ఉంటాం మామూలుగా రోడ్డు అంతా. కానీ అక్కడ ఏదైనా పర్టికులర్ బస్ స్టాప్ కానీ బస్ షెల్టర్ కానీ ఉన్న దగ్గర మనం ఎక్స్ట్రా విత్ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసినప్పుడు అక్కడ ఆటోస్ కానీ దట్ పీపుల్ కానీ అక్కడ రోడ్ యూజ్ చేసే వాళ్ళు అక్కడ ఉంటారు. లేని పరిస్థితుల్లో ఇలా అందరూ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్ విల్ ఆల్సో లీడ్స్ టు ది యాక్సిడెంట్స్. ఏదైనా వెహికల్ ఫాస్ట్గా వచ్చినప్పుడు కూడా ఇలాంటి యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా బస్ స్టాప్ కానీ పబ్లిక్ ప్లేస్ ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా విత్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది టు ప్రివెంట్ ది crowd coming on to the road. These are the normal cautionary warning signs. Normally we are providing on our roads, left turn and right turn. There are some measurements are there. We have to follow those measurements. 900 mm equilateral triangle or 600. We can choose any one of the size of the triangle. It will give the warning and cautionary signs. It should be erected on the road wherever necessary. This is the hairpin bend, left side reverse bend. This is the dangerous strip, speed breakers, rumble strips where we have provided that these signs are to be, these boards has to be erected in advance to the speed breaker, whatever it may be, cautionary sign. This is what we have discussed already. No? This is a T intersection. That means higher order road means we have to provide this type of symbol. When it is a lower order road, we can go with this type of symbol. Whenever this is our road, this stem is our road, this is the higher order road. This is the big head is there, that is the higher order road. These are zebra crossings and narrow bridge and school zone. This type of boards has to be fixed near the placements wherever it will happen in our road, falls in our road. Railway crossings is also plays an important role. There unguarded railway crossings are also there, guarded railway crossings are also there. This is the అన్గార్డెడ్. అంటే అక్కడ ఎవరు గేట్ వేయటం కానీ తీయటం కానీ ఉండదు. మనం రోడ్ యూజరే అబ్జర్వ్ చేసుకొని క్రాస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఒక 2 బోర్డులు ఎరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక బోర్డు వచ్చి 200 మీటర్స్ దూరంలో ఒకటి పెట్టాలి. అన్గార్డెడ్ రైల్వే క్రాసింగ్ ఉందని ఒక హెచ్చరికలాగా. మరలా 50 to 100 మీటర్స్లో ఇంకో బోర్డు పెట్టాలి. అంటే 2 బోర్డులు పెట్టితేనే కానీ మనం అన్గార్డెడ్ రైల్వే క్రాసింగ్ని ఆ రోడ్ యూజర్ అబ్జర్వ్ చేసేదానికి వీలుండదు. దట్స్ వై వీ హ్యావ్ టు ప్రొవైడ్ 2 boards nearer to the unguarded railway crossing. This is at 200 meters. This is at 50 to 100 meters in plain areas. In hill areas 30 to 60 meters. Second board. First board will be the same at 200 meters. Similarly guarded railway crossing. Only board will change. The distance will be the same. We have to erect 2 boards for guarded railway crossing also for alertness of the road users. These are the facility information and these are also to be fixed. మనం ఇవన్నీ కూడా రోడ్డు మీద ప్రొవైడ్ చేయాల్సిన హాస్పిటల్ ఉన్న బస్ స్టాండ్ కానీ ఎనీ బస్ స్టాప్ కానీ ఏదైనా ఆ రోడ్లో ఏదైనా రోడ్ యూజర్స్ ఉపయోగపడే ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ది బోర్డ్స్ రిలేటెడ్ టు దట్ మనము ఫిక్స్ చేయాల్సి ఉంటుంది రోడ్. ఆఫ్టర్ దట్ ది ఫైనల్ ఈజ్ ద కిలోమీటర్ స్టోన్. ఇట్ విల్ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. మన కిలోమీటర్ రోడ్డు కానీ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఎంత హైటు, ఎంత విడ్త్తో, ఏ కలర్సు, ఎలా మెజర్మెంట్స్, లెటరింగ్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా మనం ఫాలో అవుతూ మరి ఫర్ ఎవ్రీ కిలోమీటర్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ కిలోమీటర్ స్టోన్ ఇన్ బిట్వీన్ hectometer stones. This is the 50 kilometer stone. For every 50 kilometer there is a big kilometer stone. The size will be the bigger when compared to the ordinary kilometer stone. This is the hectometer stone. For every 200 meters we have to erect 1 hectometer stone as per the standards of the given in the code. Finally the steel. Normally CD works and they are using some steel. We have to go with the Sailor, RNL, Tata, JSPL, JSW and Electrotherm manage. They are satisfying all the quality standards. The remaining TMT steel which are available in the market, some research institute have tested, they are not satisfying all the quality parameters. Only the primary players like SAIL and RNL, Tata, they are satisfying the codal requirements. Maybe they are satisfying the other parameters, but chemical parameters they are not satisfying the other companies. That's why we have to go for the branded steel only, which will satisfy physical and chemical properties of the steel mentioned as per
IRC codes. This type of concreting work is necessary when we are creating some durable assets. This type of retaining wall, whatever it is, side drain, the curing of side drain, that care has to be taken during execution. This type of finishing during the concreting itself, మనం రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నా కూడా మనం స్కిల్డ్ లేబర్తో స్ట్రిక్ట్ సూపర్విజన్తో చేస్తే మనం వీ కెన్ క్రియేట్ దిస్ టైప్ ఆఫ్ కాంక్రీట్ వర్క్స్ వితౌట్ ఎనీ disturbance or without any damage to the structures. If we adopt all the technologies and what are the techniques we have discussed right now from part 1 to part 5, that flexible pavement construction and rigid pavement construction and other alternative technologies, hill roads and road infrastructure, road safety interventions, ఆల్ మనం అవన్నీ కూడా మనం ఫాలో చేసుకుంటే వీ కెన్ కంపీట్ విత్ ది అదర్ దట్ మీన్స్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ ఆల్సో. One of the saying is there by John F. Kennedy, American roads are good not because America is rich, but America is rich because American roads are good. That means డబ్బులు ఉన్న వెంటనే కంట్రీ రిచ్ అయిపోదు, బట్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ రోడ్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వైటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, especially in rural areas. If we create a sustainable infrastructure in rural areas, it will automatically enhance the living standards of the rural people. అంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ ఆర్థిక స్తోమతలు కానీ, ఎందుకంటే వాళ్ళు పండించే ప్రోడక్ట్స్ కూడా అన్నీ నియర్ బై మార్కెట్కి కానీ, వాళ్ళ హెల్త్ పరంగా కానీ నియర్ బై హాస్పిటల్స్, ఆ నియర్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వెళ్ళేదానికి మనం వేసే రోడ్స్ ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి automatically it will enhance the living standards of the rural people, and indirectly it will benefit to the nation also. The economic growth of the nation will also depends upon the sustainable infrastructure created in the rural areas. Thank you.